తెలంగాణలో మరో కేబినెట్ పదవి ప్రస్తుతానికి దాన్ని భర్తీ చేశారు. అజారుద్దీన్కి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికీ మైనార్టీలు లేరు మంత్రివర్గంలో. దీంతో అజారుద్దీన్కి అవకాశం కల్పించారు. జూబ్లీ హిల్స్లో మొన్నటి ఎన్నికల్లో అంతకంటే మునుపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. అజారుద్దీన్ రేసులో ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి గవర్నర్కి ఆమోద ముద్ర వేయలేదు. దానికి ఇంకా గెజెట్ రాలేదు. అటు ఆయన ప్రమాణ స్వీకారం కూడా కాలేదు ఎమ్మెల్సీగా. కానీ అంతలోనే ఆయనకు ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత వెంటనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకవైపు ప్రచార తీరుతెన్నులో రాజకీయ రణరంగం జరుగుతుండగానే ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవిలో చోటిచ్చారు. ఎల్లుండి మంత్రి పదవిలోకి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో క్యాబినెట్లోకి మాజీ ఎంపీ అజారుద్దీన్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకి తొలిసారిగా క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇటీవల అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది రేవంత్ సర్కార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆశించారు అజారుద్దీన్. అయితే క్యాబినెట్లో 3 మంత్రి పదవులు ఖాళీలుండగా దాంట్లో మైనార్టీలకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంకా 2 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్ అండ్ రంగారెడ్డి, ఈ 2 జిల్లాల నుంచి చోట్లు కల్పించాల్సి ఉంది. 2 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం 0. సో ఈ 2 జిల్లాలని కూడా మరో 2 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో బీసీలకు అవకాశం కల్పించాలంటున్నారు. మరి ఈ 2 జిల్లాల నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుంది, ఎవరు మాత్రం దాంట్లోకి ఉంటారనేది చూడాల్సిన అవసరం అవుతుంది. బట్ అజారుద్దీన్ పేరు మంత్రి పదవులకు ఇప్పుడు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.